జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువుల్ని స్మరించుకుంటూ ఈరోజు ఇంజనీర్స్ డే. నేను డాక్టర్స్తో మాట్లాడుతున్నాను. నేను ఇంజనీర్. ఒకసారి ఒక కాంపిటీషన్ వచ్చిందంట, ఇంజనీర్స్ గొప్ప డాక్టర్స్ గొప్ప. కాబట్టి ఇంజనీర్స్ అన్నారు మేము గొప్ప అన్నారు, డాక్టర్స్ అన్నారు మేము గొప్ప అన్నారు. అప్పుడు డాక్టరు ఇంజనీర్తో అన్నాడట, నువ్వు ఇంజిన్ హాఫ్ ఉన్నప్పుడు నువ్వు రిపేర్ చేస్తావు, మేము మనిషి బాడీ ఆన్ ఉన్నప్పుడు దాన్ని రిపేర్ చేస్తాము, కాబట్టి మేము గొప్ప అన్నారు. కాబట్టి డాక్టర్స్ గొప్పదనం అది. కాబట్టి ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా డాక్టర్లను ఈరోజు మాట్లాడే ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇక్కడ దొరికింది. విశాఖపట్నంలో ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు సునీత గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఒక నట్స్ పెట్టారు వాళ్ళ ఇంట్లో, హేజల్ నట్స్ అనుకుంటా. వాట్లను తీయడానికి కూడా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కూడా ఇచ్చారు. అది అంత సులభంగా కాదు తీయడం, దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్లో పెట్టి తీస్తేనే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు నేను అడిగాను ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు అంటే అప్పుడు మొదలైంది ఈ ప్రహసనం మొత్తం. కిర్గిస్తాను, అక్కడున్న మెడికల్ యూనివర్సిటీ, ఆ తర్వాత వారు ఏ విధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా విద్యార్థులను ప్రభావితం చేస్తున్నారు, ఇవన్నీ వచ్చి అప్పుడు మీ గురించి ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. కాబట్టి ఆ విధంగా సునీత గారి పరిచయంతో ఈరోజు ఇక్కడికి రాగలిగాను. ముఖ్యంగా పిల్లలను పక్క ఊర్లో పంపించడానికి పేరెంట్స్ చాలాసార్లు ఆలోచిస్తుంటారు, పక్క రాష్ట్రానికి పంపించడానికి ఇంకా ఆలోచిస్తారు, కానీ పక్క దేశానికి పంపించే ఒక గొప్ప ఆలోచన మీ అందరిలో రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే నేను ఆర్ఈసి వరంగల్లో చదివాను. ఆర్ఈసి వరంగల్, నేను ఉన్నది మేము రాయలసీమలో. అప్పుడు మా తల్లిదండ్రులు ఆలోచించారు వరంగల్ వరకు పంపించాలా అని. కానీ పంపించిన తర్వాత ఆర్ఈసి ఎలా ఉంటుందంటే, ఆర్ఈసిలో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక 2 స్టూడెంట్స్ వస్తారు. అందువల్ల భారతదేశం ఒక మినీ ఇండియాను చూసే అవకాశం నాకు వరంగల్లో దొరికింది. కాబట్టి అక్కడ చదువుకున్న తర్వాత మా ఆలోచనలు కానీ దేశం పట్ల ఉన్న ఆలోచనలు కానీ దానికి ఒక ఫౌండేషన్ అక్కడ పడ్డది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ప్రపంచం అంతా కూడా ఒక గ్రామంగా తయారైంది. వసుదైవ కుటుంబకం అంటాం మనం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు వెళ్ళి మిమ్మల్ని అందరినీ ఏం కోరుకుంటానంటే, నేను ఎప్పుడు కూడా మీరు గ్లోబల్ సిటిజన్స్గా ఉండాలి, ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచం చిన్నదైపోయింది. ప్రపంచం అన్నది మీ మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది ప్రపంచం అంతా. కాబట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు గ్లోబల్ సిటిజన్ కావాలంటే ఇది ఒక గొప్ప అవకాశం. విదేశాలకు వెళ్ళి చదవడం, అక్కడి నుంచి సుమారుగా 14 దేశాల వాళ్ళు మీ కాలేజీలోకి వస్తారు. ఇప్పుడే భానుప్రకాష్ గారు నాతో చెబుతున్నారు, ఫణభూషణ్ గారు చెబుతున్నారు నాతో. అక్కడి నుంచి మన భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా, ఇలా రకరకాల దేశాల నుంచి మీకు అక్కడ స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి మీకు మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఆ విధంగా మీరు భావించాలి. అందువల్ల ఎప్పుడు కూడా మనం చేసే పనిలో మనకు అభిమానం ఉంటే ఏమవుతుందంటే మనం ఆ పనిలో ఆసక్తి చూపించగలం. అందువల్ల మీ అందరినీ నేను కోరుకుతున్నది ఏంటంటే, ఒక విశిష్టమైన లక్ష్యం తీసుకొని మీరు ముందుకు వెళుతున్నారు. మీరందరూ కూడా డాక్టర్లు అవ్వాలి. ఇప్పుడే తనూజ గారు చెప్పారు, భారతదేశానికి సుమారుగా 14 లక్షల మంది డాక్టర్లు కావాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నది సుమారుగా 10 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 4,60,000 మంది డాక్టర్లు మన భారతదేశానికి కావాలి. అందుకని ఇప్పుడు కాలేజీలు పెరుగుతున్నాయి, భారతదేశంలో సీట్లు పెరుగుతున్నాయి. అయినా కూడా భారతదేశానికి ఇంకా డాక్టర్ల యొక్క కొరత చాలా ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నేర్చుకొని రావడం అన్నది ఒక గొప్ప అవకాశం. అంటే ఎక్కడ చదువుతున్నాం, ఏ కాలేజీలో చదువుతున్నాం, ఇది చాలా ముఖ్య ప్రధానమైన అంశం కాదు. ఏ కరికులం చదువుతున్నాం, ఇది కూడా ప్రధానమైన అంశం కాదు. ఎందుకంటే భగవంతుడు సృష్టించిన మనిషి దేహం ఒకటే. కాబట్టి మీరు కిర్గిస్తాన్లో చదివినా లేకుంటే ఇక్కడ చదివినా, ఎయిమ్స్లో చదివినా కూడా ఫైనల్గా ఈ వ్యక్తి యొక్క ఆరోగ్యానికి మీరు ఏ విధంగా ఉపయోగపడబోతున్నారని చాలా ప్రధానమైన అంశం. అందువల్ల మనం చదివే దాని మీద గనక మనం శ్రద్ధ పెట్టగలిగితే,
ఖచ్చితంగా ఇప్పుడు 35 నుంచి 40% అంటున్నారు. సుమారుగా 60% వరకు మీరు 90% వరకు పాస్ అవ్వాలని ఇప్పుడే వారు తెలియజేయడం జరిగింది. ఫణిభూషణ్ గారు కానీ, భానుప్రకాష్ గారు కానీ. మిత్రులు రామారావు గారు మాట్లాడుతూ కూడా ఈ విషయాలే మీకు చెప్పారు. ఏది కూడా అసాధ్యం కాదు అన్నది మనసులో నిర్ణయించుకోండి. ఏదైనా సాధ్యం, ఇంపాసిబుల్ అన్నది ఈ ప్రపంచంలో ఆ మీ డిక్షనరీలో ఉండకూడదు. యాక్చువల్గా ఇంపాసిబుల్ అన్న పదాన్ని కూడా చూసి దాన్ని కొంచెం విడదీస్తే ఐ యామ్ పాసిబుల్ అంటది. ఇంపాసిబుల్ కూడా ఐ యామ్ పాసిబుల్, కాబట్టి ఐ యామ్ పాసిబుల్. కాబట్టి ఎప్పుడు కూడా కఠినమైనది, నేను చేయలేను అన్న భావాలు ఎప్పుడూ రానివ్వకండి. నేను ఖచ్చితంగా సాధిస్తానన్న నిర్ణయంతో కనుక మీరు వెళ్ళగలిగితే ఎంతటి విజయాలనైనా మీరందరూ సాధిస్తారు. ఎందుకంటే డాక్టర్ల యొక్క స్థానం ప్రపంచంలో చాలా గొప్పది. ఎందుకంటే నేను చాలా ఆదరిస్తాను డాక్టర్స్. ఎందుకంటే ఒక 3 డాక్టర్ల గురించి నేను చెబుతాను మీకు. 3 డాక్టర్ల గురించి చెప్పాలి అంటే, భగవంతుడు తను ఎక్కువ ప్రాంతాలలో ఉండలేక అమ్మలను డాక్టర్లను సృష్టించారంటారు మామూలుగా. కాబట్టి అటువంటి 3 డాక్టర్ల గురించి నేను మీకు చెప్పాలి. ఎందుకంటే డాక్టర్లను భగవంతుడిగా ఎందుకు కొలుస్తారు అన్నదానికి. మొట్టమొదట నేను చూసిన ఒక భగవంతుడి స్థానంలో ఉన్న డాక్టర్ పేరు డాక్టర్ చెరియన్. ఆయన విజయ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు చెన్నైలో. ఆయన కార్డియాలజిస్ట్. అప్పుడు నేను ఐఐటిలో చదువుతున్నాను ఎంటెక్. అప్పుడు మాకు కాల్ వచ్చింది, డాక్టర్ చెరియన్ గారు ఒక చిన్న 6 నెలల పిల్లవాడి మీద కార్డియాక్ సర్జరీ చేయబోతున్నారు, ఆ పిల్లవాడికి బ్లడ్ కావాలి అని చెప్పి. అప్పుడు మేము 6గురం వెళ్ళాం ఐఐటి నుంచి. వెళ్ళి అక్కడ కూర్చుని ఆ డాక్టర్ గారు సర్జరీ చేస్తున్నారు. అక్కడ అడిగారు, మీరు ఏ డాక్టర్ కోసం వచ్చారంటే డాక్టర్ చెరియన్ గారు అనగానే మాకు రెస్పెక్ట్ పెరిగింది. వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఆ అమ్మ నాన్నలు, ఆ పిల్లవాళ్ళ అమ్మ నాన్నలు అక్కడ కూర్చొని ఉన్నారు, మాట్లాడుతున్నారు. మా బ్లడ్ డొనేట్ చేశాం. సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ చెరియన్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రుల కళ్ళలో నేను చూసిన ఆనందం ఎలా ఉందంటే, భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే ఏ విధమైన భావం మనలో ఉంటుందో డాక్టర్ చెరియన్ గారిని చూస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళలో కనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, అరే మనం కూడా ఎంబీబీఎస్ చేసింటే బాగుండేది కదా, ఇంజనీరింగ్ చేస్తున్నాను, ఎంబీబీఎస్ చేస్తే బాగుండేది కదా అన్న ఒక అభిప్రాయం కలిగింది. అంటే మనం భగవంతుడి స్థానంలో కూర్చోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మీరు చేసే మెడిసిన్ కోర్స్. రెండవ డాక్టర్ నేను చూసిన భగవంతుడి స్థానంలో ప్రజలు ఆదరించిన డాక్టర్లు 2, హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు. డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే. వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో ఉంటారు. ప్రకాష్ ఆమ్టే గారు డాక్టర్ బాబా ఆమ్టే గారి అబ్బాయి. డాక్టర్ బాబా ఆమ్టే గారు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఎప్పుడైనా గూగుల్లో చూడండి. వాళ్ళ అబ్బాయి ప్రకాష్ ఆమ్టే. వీళ్ళిద్దరూ నాగ్పూర్లో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత అతి కుగ్రామం భామ్రాగఢ్ అని, గడ్చిరోలి జిల్లాలో భామ్రాగఢ్ అని ఒక ప్రదేశం. అక్కడ హేమల్ కసా అని ఒక చిన్న గ్రామం. ఆ హేమల్ కసా అనే గ్రామంలో వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఉన్న ట్రైబల్స్ కి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఫ్రీగా. వాళ్ళిద్దరూ నడుస్తుంటే, రాముడు సీత నడుస్తున్నప్పుడు ప్రజలు ఎలా చూసేవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న ఆదివాసులంతా కూడా వాళ్ళని ఆ భగవంతుడి స్థానాన్ని ఇచ్చి వాళ్ళు కొలిచారు. అప్పుడు మళ్ళా నాకు అనిపించింది, డాక్టర్లు ఎంత గొప్పవాళ్ళు కదా అని. నేను చూసిన 3వ డాక్టర్ డాక్టర్ శరత్ కుమార్ దీక్షిత్. ఆయన వీల్ చైర్లో వస్తాడు. వీల్ చైర్లో వచ్చి ఆయన సర్జరీలు చేస్తాడు. ఆయన కూడా కలిశాను నేను. అంటే ఒక అద్భుతమైన అవకాశం. ఆయన సర్జరీలు చేసేటప్పుడు ఆడియో క్యాసెట్లు పెట్టి మ్యూజిక్ వింటూ ఆయన సర్జరీలు చేస్తాడు. అప్పుడు నేను నాందేడ్లో ఎస్పీగా ఉండేవాడిని. మా పోలీస్ బ్యాండ్తో ఒక క్యాసెట్ తయారు చేయించాను ఆయన కోసం. ఆయనకు ప్రజెంట్ చేశాను వెళ్ళి. ఎందుకంటే ఆ డాక్టర్ యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత, ఆ తర్వాత అనేక సర్జరీలు మా పోలీస్ బ్యాండ్ వింటూ ఆయన సర్జరీలు చేశాడని నాకు చెప్పేవాడు. కాబట్టి నేను నా జీవితంలో కలిసిన ఈ 3 భగవంతుడి స్థానంలో ప్రజలు కొలుస్తున్న డాక్టర్, ఇలా ఎంతో మంది ఉంటారు. ఎంతో మందిని కలిశాను నేను. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం మీకు ఉంది అని తెలియజేయడానికి ఈరోజు నేను వచ్చాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం మనిషి రూపం కాకుండా భగవంతుడి స్థానానికి మనం వెళ్ళే ఒక మాధ్యమము, ఒక మీడియం అన్నమాట ఈ డాక్టర్ కోర్స్ అన్నది. కాబట్టి దాన్ని సక్రమంగా మీరు వినియోగించుకోండి. ఇప్పుడు అన్నారు, ఇప్పుడే ఎంపీ గారు తనుజ మేడం గారు మాట్లాడారు మీతో. వారు చదువుకుంటున్నప్పటికీ ఇప్పుడు చదువుకుంటున్నప్పటికీ తేడా ఎంత.
చెప్పేసి. ఇది కేవలం 12 సంవత్సరాల్లో జరిగిన మార్పు. 1884వ సంవత్సరంలో ఒక అమ్మాయి మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి నేను డాక్టర్ని అవుతాను అని నిర్ణయించుకుంది. ఆనందీబాయి జోషి ఆ అమ్మాయి పేరు. మహారాష్ట్రలో థానేలో కళ్యాణ్లో ఉన్నది ఆ అమ్మాయి. 1882 ఆలోచించుకోండి. అప్పటి వరకు అమ్మాయిలకు చదువు చెప్పడం ఒక పక్కన విషయం అయితే ఆ అమ్మాయి డాక్టర్ కావాలని కోరుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చిన్నతనంలో పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆమెకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ పిల్లవాడు చనిపోయాడు. నా పిల్లవాడిని నేను రక్షించుకోలేకపోయానే అన్న ఉద్దేశంతో నేను సమాజాన్ని, ఇటువంటి పిల్లలు ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళను రక్షించాలన్న ఉద్దేశంలో ఆమె మొత్తం సమాజానికే విరోధంగా వెళ్ళి పెన్సిల్వేనియా మెడికల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చదివి ఆ అమ్మాయి తిరిగి వచ్చింది. ఆ అమ్మాయి గురించి ఆలోచించండి. మీరు ఇటువంటి చరిత్రలు చదవండి. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది. అప్పుడు 1882లో డాక్టర్ అవడం అంటే సాధారణ విషయం కాదు. ఆ అమ్మాయి కానీ వచ్చిన తర్వాత ట్యూబర్క్లోసిస్తో ఆవిడ ప్రాక్టీస్ చేయకుండానే చనిపోయింది. ఆ అమ్మాయి ఆనందీబాయి జోషి లేడీ డాక్టర్స్ అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం చదవండి. కవితారావు గారు అని రాశారు. అందులో భారతదేశంలో లేడీ డాక్టర్స్ గా చేసిన అనేక మందిని గురించి ఆవిడ ఉద్దేశించి రాశారు. ఇంకొక డాక్టర్ కాదంబరి గంగూలీ, ఈవిడను కూడా సమాజం వెలివేసింది. అయినా కూడా 8 మంది పిల్లలతో ఆవిడ మొట్టమొదటి ప్రాక్టీసింగ్ విమెన్ డాక్టర్ ఇన్ ఇండియా. ఆవిడ చరిత్రలు చదవండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు ముత్తులక్ష్మి రెడ్డి గారు అని ఉన్నారు చెన్నైలో. అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలుసు. ఆవిడ కూడా 1920 సంవత్సరంలో ఆవిడ ఎంబీబీఎస్ చేసి తర్వాత అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీరు చదవండి. ఎందుకంటే మన ప్రొఫెషన్లో మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని తెలిస్తే మనకు తెలుస్తుంది. అబ్బాయిలు కూడా ఉన్నారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా సూరజ్ కుమార్ చక్రవర్తి అనే ఆయన మొదటి డాక్టర్ అయ్యాడు కల్కట్టా నుంచి. కాబట్టి వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈస్ దట్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవండి. అలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళ స్టోరీస్ చదివితే వాళ్ళ కష్టాలతో ఆలోచిస్తే మన కష్టాలు ఏమీ కావు. మిమ్మల్ని చక్కగా ఇక్కడ బ్రీఫ్ చేసి తీసుకువెళ్తున్నారు. అక్కడ మీకు కావలసిన భోజనం ఇస్తున్నారు. మీకు కావలసిన ప్రొఫెసర్స్ని అక్కడ తెచ్చి వారు టీచ్ చేస్తున్నారు. ఇప్పుడే మనకు వారు అన్నారు భానుప్రకాష్ గారు మొదటి 2 సంవత్సరాలు ఫౌండేషన్. మా అమ్మాయి కూడా ఎంబీబీఎస్ చేసింది. కాబట్టి ఎంబీబీఎస్ ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ మొట్టమొదటి సంవత్సరం అనాటమీ అనగానే చాలా అనాటమీలో పాస్ అవుతే చాలు ఇంకా పాస్ అయిపోయినట్టు అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. మా అబ్బాయి ఇంజనీరు, మా అమ్మాయి డాక్టర్. కాబట్టి ఎంత కష్టపడిందో ఈ అమ్మాయి నాకు తెలుసు. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడే మనకేమవుతుందంటే ఒక విజయం సాధించినట్టు మనకు అవుతుంది. అందుకని ఎంబీబీఎస్ విజయం సాధించిన వ్యక్తుల్లో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ప్రగాఢంగా ఉంటుంది వాళ్ళని. కాబట్టి ఇదొక అవకాశం. తర్వాత మనమే వెళుతున్నాం. మిమ్మల్ని ఎవరు పుష్ చేయట్లేదు. మీరే కోరుకొని మేము డాక్టర్లై సమాజానికి ఉపయోగపడతామన్న ఉద్దేశంతో మీరు వెళుతున్నారు. కాబట్టి మీకు 100% దాంట్లో మనం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. చిన్మయానంద స్వామి గారు అని ఒక ఆయన ఉన్నారు, స్వామి చిన్మయానంద. ఆయన ఒకసారి వెళ్ళి ఒక భక్తుడు అడిగాడట, స్వామి మీరు భోంచేస్తారు, మేము భోంచేస్తాం, మీరు పుస్తకాలు చదువుతాం, మేము పుస్తకాలు చదువుతాం, మీరు వింటారు, మేము వింటాం, మరి మీకు మాకు తేడా ఏంటి? మీరు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఏ సమయంలో ఏ పని చేయాలో అదే పని చేస్తాను. నేను భోంచేస్తున్నప్పుడు భోజనం మాత్రమే చేస్తాను, చదువుతున్నప్పుడు చదవడం మాత్రమే చేస్తాను. కానీ మీరేం చేస్తారంటే భోంచేస్తున్నప్పుడు ఏదో దాని గురించి ఆలోచిస్తుంటారు, చదువుతున్నప్పుడు భోజనం గురించి ఆలోచిస్తారు. అదే మీకు నాకు తేడా అన్నాడట. కాబట్టి మీరు చేయాల్సిన అంశం ఏంటంటే ఏ విషయం చేస్తున్నారో ఆ విషయంలో 100% కాన్సన్ట్రేషన్ పెట్టండి. యు డివోట్ యువర్ మైండ్. క్లాసులో ఉన్నప్పుడు క్లాసులో చదవడం, వినడం, ప్రొఫెసర్ని వినడం. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే మీకు ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మేము ఏమైనా చేసేయచ్చు అనిపిస్తుంది. ఏమీ చేయలేం. మొబైల్ ఫోన్ మెమరీలో బ్రహ్మాండంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ మనకు దానికన్నా అద్భుతమైన మెమరీ భగవంతుడు సృష్టించాడు. ఈ డిస్క్ ఉన్నంత మెమరీ కానీ ఎక్కడ ఏ డిస్క్ కూడా లేదు, ఇంతవరకు ప్రపంచంలో కనిపెట్టబడలేదు.
కాబట్టి అటువంటి దాన్ని సక్రమంగా వినియోగించుకోండి అని చెబుతున్నాను నేను. ఎవరైతే మెదడును 100% వినియోగించుకుంటారో వాళ్ళు అద్భుతాలను సృష్టించగలరు. చాలా మంది పిల్లలు నాకు చెబుతారు, సార్ నాకు బ్రెయిన్ బ్రహ్మాండంగా ఉంటే మేము ముందుకు వెళతాం. ప్రపంచంలో అతి పెద్ద బ్రెయిన్, గొప్ప బ్రెయిన్ ఎవరిది అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయాక చాలా దేశాలు ఆయన బ్రెయిన్ స్టడీ చేయాలని అడిగారట. అందువల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ ని 56 చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రతి దేశానికి ఇచ్చారు, మీరు రీసెర్చ్ చేయండి అని. 56 దేశాలు రీసెర్చ్ చేశాయి ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్. వాళ్ళందరూ తేల్చింది ఫైనల్ గా ఏంటి తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్, నా బ్రెయిన్, మీ బ్రెయిన్ సేమే, ఏ మాత్రం తేడా లేదు. కానీ ఈ బ్రెయిన్ ఎలా ఉపయోగించుకుంటున్నామన్న దాని మీద మనం ఎక్కడికి వెళతామన్నది నిర్ణయించబడుతుంది. కాబట్టి మీ అందరి దగ్గర ఐన్స్టీన్ లెవెల్కు ఉన్న బ్రెయిన్ ఉంది మీ అందరి దగ్గర, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించండి. మనం 40% బ్రెయిన్, 40% ఆఫ్ అవర్ బ్రెయిన్ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటామంట. ఇక జరిగిపోయాయన్ని, మీరు ఊర్లో చదివారు, చైతన్యాలో చదివారు, ఇక్కడ చదివారు, అది అయిపోయింది, ఇంకా దాన్ని క్లోజ్ చేశారు. కానీ ఇంకా 40% ఆఫ్ ది బ్రెయిన్ మనం దాని మీదే ఉపయోగిస్తుంటామంట. ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందో పక్కన? ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్స్లు కూడా వస్తుంటాయి మన జీవితంలో, అయినా కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక 40% బ్రెయిన్ మనము ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాం. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏమైతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేను వచ్చి ఈ FMGE ఎగ్జామ్ రాయగలనా, ఇలాంటివి రకరకాల ఆలోచనలు మీలో ఉంటాయి. దాని గురించి ఒక 40% బ్రెయిన్ మనం ఉపయోగించేస్తుంటామంట. కాబట్టి 80% బ్రెయిన్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంకొక 8% బ్రెయిన్ ఏంటంటే, మీరు అనుకుంటారు నేను శ్రీకాకుళంలో చిన్న గ్రామంలో పుట్టాను, నేను అన్నమయ్య జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టాను, నేను ఈ కాంపిటీషన్కు నేను ఎదుర్కోగలనా అని చెప్పేసి మనకి మనం భయాలను సృష్టించుకుంటూ ఉంటాం. దానికి ఒక 8% బ్రెయిన్ ఉపయోగిస్తామట. సో 88% అయిపోయింది. ఇంకొక 8% అనవసరమైన విషయాల మీద మనం ఉపయోగిస్తామట, 8%. ఈ సీజన్ బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి, అది హిట్ అవుతుందా, ఆ నిర్మాత అనుకోవాలి దాని గురించి, ఆ ప్రొడ్యూసర్ బాధపడాలి, నాకు డబ్బులు రాకుంటే నేనేమవుతాను, మనకేంటి సంబంధం దాంట్లో. ఇలాంటి అనవసరమైన విషయాల్లో 8% బ్రెయిన్ వాడుతున్నాం. కాబట్టి 100% బ్రెయిన్ ని 96% వీటి గురించి ఉపయోగిస్తున్నాం. వాట్ యు ఆర్ యూజింగ్ ఈజ్ ఓన్లీ 4% ఆఫ్ ది బ్రెయిన్. అందుకనే 35-40% దగ్గర ఆగిపోతున్నాం. అదే గనక వీటన్నిటినీ పక్కన పెట్టి ఒకే లక్ష్యంతో గనక మీరు ముందుకు వెళితే, నేను అనుకోవడం ఈ బ్యాచ్ మీరు మొట్టమొదటిసారిగా ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఈ ఫోకల్ పాయింట్ వాళ్ళ హిస్టరీలో 100% రిజల్ట్ తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కెపాసిటీ మీలో ఉంది, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉంది, అది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నన్ను నేను ఆ విధంగా ప్రేరేపించుకుంటే నేను ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళగలను అన్నది. నన్ను నేను తగ్గించేసుకుంటే ఎలా అవుతుంది, అది అవ్వదు. కాబట్టి మీ అందరి ముందు తనూజ గారు ఒక గొప్ప ఎగ్జాంపుల్ మీ అందరికి. ఆవిడ 2012వ సంవత్సరంలోకి వెళ్ళి అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి మళ్ళా KGHలో హౌస్ సర్జెన్సీ చేసి ప్రాక్టీస్ చేస్తూ సమాజానికి నెక్స్ట్ లెవెల్ సేవ చేయాలని చెప్పేసి అతి చిన్న వయసులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలిచిందంటే మనం అంతా గర్వపడాలి, మన సమాజం గర్వపడాలి ఆవిడ గురించి. కాబట్టి అటువంటి ఉదాహరణ మీ ముందుంది. మా సాధారణంగా వెతుక్కుంటుంటే ఎవరిని రోల్ మోడల్ గా పెట్టుకోవాలని, మీకు మీ కళ్ళ ముందే ప్రత్యక్షంగా రోల్ మోడల్ ఉన్నారు తనూజ గారు. కాబట్టి ఆవిడను ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ కనుక వెళ్ళగలిగితే, ఎవరైతే మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారో, మీరు ఏ విధంగా కలలు కంటున్నారో వీటన్నిటినీ మీరు ముందుకు వెళ్ళగలగాలి. ఒక ఫార్ములా ఉంది ప్రపంచంలో, ఒక ఫార్ములా ఉంది. అవుట్లయర్స్ అనే పుస్తకంలో మాల్కమ్ గాడ్వెల్ రాస్తారు, మనం ఏదైనా ఒక విషయాన్ని సాధించాలంటే 10,000 గంటలు మనం పనిచేయాలి అంటాడు. 10,000 గంటలు కనుక మనం పనిచేస్తే మనం ఏమి సాధించాలనుకుంటున్నామో అది సాధించగలడు అని చెప్తాడు. కాబట్టి మీరు ఈ 10,000 గంటలను ఒక్కసారి మీరు ఆలోచిస్తే సంవత్సరానికి మీరు 2,000 గంటలు పనిచేయాలి. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల కోర్సు కాబట్టి. అంటే ప్రతిరోజు మీరు సుమారుగా 6 గంటలు, అంటే మీ క్లాసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 6 గంటలు, అవన్నీ వాటిలలో లెక్కేయకూడదు.
కాబట్టి ఇది స్పెషల్గా మీరు 6 గంటలు గనక లెక్క వేసి మీరు చదవగలిగితే 5 సంవత్సరాల్లో మీరు ఏమి సాధించాలో అది సాధించగలరు అని నీకు మీకు చెప్తున్నాను. చాలా మందిలో డౌట్ కూడా ఉంటుంది, ఇలాంటి కాలేజెస్లో చదివిన వాళ్ళు ఎవరైనా గొప్ప పొజిషన్స్కు రీచ్ అయ్యారా అన్నది కూడా. ఎందుకంటే మీరు రష్యా దేశం, ఈ కిర్గిస్తాన్ అన్న దేశం, రష్యాకు చైనా కూడా మీకు ఒక బార్డర్ ఉందనుకుంటాను, ఈస్ట్లో చైనా ఉంటుంది అనుకుంటాను మీకు. కాబట్టి అక్కడ ఆ దేశంలో అక్కడ ఉన్నారు మీరు. క్లైమేట్ కూడా ఓకే, ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటాను, సన్నీగా ఉంటుందని నేను విన్నాను. ఒక 250 రోజులు కొద్దిగా వింటర్ ప్రభావం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా డాక్టర్లుగా మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హెల్త్, అది చాలా ముఖ్యమైన విషయం అన్నది మీరు గమనించాలి. కాబట్టి ఈ 10,000 గంటల ఫార్ములాను కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఎవరైనా రీచ్ అవ్వగలరు. ముఖ్యంగా డాక్టర్ జగత్ రామ్ గారని ఒకరున్నారు, ఆయన స్టోరీ ఒకసారి చదవండి. డాక్టర్ జగత్ రామ్, ఆయన మన చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఉంటుంది, PGIMR, దానికి డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన చదివింది రష్యా, MBBS చేసి. అలాగే ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ దినేష్ బాబు గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి చదవండి. ఆయన కూడా బ్రహ్మాండమైన ఆర్థోపెడిస్ట్ ఆయన. ఆ తర్వాత చదువుకుంటూ పోతుంటే సుశీల్ కుమార్ గుప్తా గారు ఉన్నారు, ఆయన కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీలో పెద్ద పేరు. వీరందరూ కూడా రష్యా చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజెస్లో చదువుకు వచ్చిన వారు. కాబట్టి మనసులో ఎప్పుడు ఈ విధమైన భావన రానివ్వకండి, మేము ఎయిమ్స్లో చదవాలి, ఇక్కడ చదవాలి, అక్కడ చదవాలి. ఎక్కడ చదవడం అన్నది ముఖ్యమైన విషయం కాదు. మనం చదివి ఏ విధంగా మనల్ని మనం మార్చుకున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడాలి. ఎలాగైతే భానుప్రకాష్ గారు అన్నారు, నాగేశ్వరరావు గారు కానీ మన రామారావు గారు కానీ అన్నారు, కష్టపడాలి. కష్టపడకుండా ఏది, దెర్ ఆర్ నో ఫ్రీ లంచెస్, ఈజీగా ఏది సాధించలేము. కాబట్టి కష్టపడాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు కష్టపడితే జీవితం అంతా చక్కగా ఉంటుంది. ఇప్పుడు గనక ఎంజాయ్ చేద్దాం అనుకుంటే జీవితం కష్టతరంగా మారుతుంది. కాబట్టి 5 సంవత్సరాలు చేయండి. ఒక ఊర్లో ఒక గుడి కట్టారు. ఆ గుడి కట్టి అందులో విగ్రహాన్ని తయారు చేయాలి. అప్పుడు ఒక బ్రహ్మాండమైన శిల్పిని పిలిచారు. ఆ ఊరికి పిలిచి 2 రాళ్ళు చూపించారు. ఈ 2 రాళ్లలో మీది ఏదో ఒక రాయితో దీన్ని దేవుడి విగ్రహంగా మార్చండి అని చెబితే, ఆ శిల్పి చాలా మర్యాద కలిగిన వ్యక్తి వెళ్ళి మొదట రాయి 1 అడిగాడు. నేను ఇలా నిన్ను శిల్పంగా మారుద్దాం అనుకుంటున్నాను, అంటే ఏమవుతుంది నాకు అంటే, నా దగ్గర ఉలి ఉంది, నా దగ్గర సుత్తింది, దాంతో కొడతాను నిన్ను అన్నాడు. ఆ రాయి భయపడిందంట, నాకొద్దు, ఆ బాధ నేను సహించలేను. 2వ రాయి దగ్గరికి వెళితే, మీరు ఏమైనా చేయండి, నేను రాయి నుంచి శిల్పంగా మారాలనుకుంటున్నానంటే, ఆ ఉలి సుత్తితో చక్కగా శిల్పి శిల్పాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. ఆ కాలంలో చాలా కష్టపడింది ఆ రాయి, ఎందుకంటే సుత్తి ఉలితో కొడితే చాలా బాధ కలుగుతుంది మనకి. కానీ ఆ తర్వాత పూజలు అందుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అక్కడికి భక్తులు రావడం మొదలుపెట్టారు. భక్తులు వస్తూ కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడు దేవుడికి సమర్పించడానికి. అక్కడ ఎక్కడ కొట్టాలని చూస్తున్నారు. అక్కడ మన రాయి నెంబర్ 1 ఉంది అక్కడ. సో దాని మీద కొట్టడం మొదలు పెట్టారనమాట. జీవితాంతం కొడుతూనే ఉన్నారు. కాబట్టి కొంతకాలం కోసం మనం కనుక కష్టాన్ని అనుభవిస్తే మనం దేవుడిలాగా పూజలు అందుకోవచ్చు. ఈ కష్టాలు వద్దు, నేను జీవితాంతం తర్వాత సుఖంగా ఉంటామంటే జీవితాంతం కూడా ఇటువంటి బాధలు సహించాల్సి వస్తుందన్నది ఈ చిన్న కథ మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ 5 సంవత్సరాలు అన్నది చాలా త్వరగా గడిచిపోతుంది. మేము అనుకుంటుంటే ఇప్పుడు చదువుకున్న రోజులు ఇవన్నీ అనుకుంటుంటే ఇంత త్వరగా అయిపోయిందా అనిపిస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలు మీరు బిజీగా యాక్టివ్గా ఉంటే 5 సంవత్సరాలు ఇట్టే వెళ్ళిపోతుంది. తర్వాత అమ్మా నాన్నలతో మాట్లాడుకోవడానికి అద్భుతమైన మీకు ఈ మధ్య టెక్నాలజీ వచ్చింది. వారి టైంలో స్కైప్ ఉపయోగించాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు మీరు వాట్సాప్ కానీ దేని నుంచి ఈజీగా మాట్లాడేసుకోవచ్చు. కాబట్టి దూరాలు దగ్గర అయ్యాయి ఈ టెక్నాలజీ వల్ల. కాబట్టి మీకు అన్నీ ఉన్నాయి. మీకు మీ అమ్మ చేసిన వంట లాంటిది వారు సరఫరా చేస్తున్నారు. మన యాక్సెంట్లో మాట్లాడే ప్రొఫెసర్ను కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు, ఇటువంటి మీకు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది యూ హ్యావ్ టు పర్ఫామ్ అన్నది ముఖ్యంగా. కాబట్టి వెళుతూ 2 విషయాలు చెప్పి పెడతాను. రోజు 2 ఆలయాలను సందర్శించండి మీ యూనివర్సిటీలో. ఒకటి మీ లైబ్రరీ, 2వది మీ మైదానం. ఈ 2 చాలా ముఖ్యం విద్యార్థికి. ఒక వ్యక్తి నిర్మాణం అవ్వాలంటే లైబ్రరీల్లోనూ
మైదానాల్లోనూ అంటే ప్లే గ్రౌండ్స్లోనూ తయారవుతుంది. కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పాను, ఫిజికల్లీ ఫిట్గా ఉండండి. ఎప్పుడు కూడా ఫిజికల్లీ ఫిట్గా ఉండండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు ఏవైనా గేమ్స్ కానీ ఏదైనా ఆడగలిగారు అంటే బాడీ చాలా ఫిట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో బాడీ, అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ గ్రాస్ప్ ఎవ్రీథింగ్. కాబట్టి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ స్పెండ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఇన్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. పరిగెత్తండి, స్విమ్మింగ్ ఉంటే స్విమ్మింగ్ చేయండి, సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ చేయండి, ఏమీ లేకుంటే నిలబడిన చోటే జంప్ చేయండి, గుంజీలు తీయండి, చాలు. బట్ యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. రెండవది మెంటల్ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. మనసు ఇప్పుడు మీరు కూర్చున్నారు కానీ మీలో చాలా మంది ఎక్కడో ఉంటుంది మీ మైండ్. ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన బ్రీతింగ్ ప్రాసెస్ మీద మన కంట్రోల్ లేకపోవడం. కాబట్టి మీ మనసు మీ ఆధీనంలో ఉండాలంటే మీ శ్వాస ప్రక్రియ మీ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి దానికి కూడా ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ది బెస్ట్ థింగ్ ఈజ్ టు డూ ప్రాణాయామ. కాబట్టి అవకాశం ఉంటే, అవకాశం ఎందుకు 24 గంటలు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. ఒక 20 minutes కనుక మీరు ప్రాణాయామ చేయగలిగారంటే యువర్ మైండ్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్. అది చాలా ముఖ్యమైన విషయం. నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు గత 20 సంవత్సరాలు నేను రోజు సుదర్శన్ క్రియ చేస్తాను వితౌట్ ఎనీ బ్రేక్. శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ. ఇట్ టేక్స్ 22 minutes. ఆ 22 minutes నేను చేసుకుంటాను. కాబట్టి ఏ విషయం మీదైనా కాన్సన్ట్రేట్ చేయాలంటే పెద్ద సమస్య ఉండదు. ఆ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగలను. మూడవది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇది చాలా ముఖ్యం. డాక్టర్లకు చాలా ముఖ్యమైన విషయం. మీరు పేషెంట్తో మాట్లాడాలి, మీ భావాలు చెప్పాలి, వారి భాషలో మాట్లాడగలగాలి. కాబట్టి మీ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా చదవండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందంటే మన కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మనం చేయగలం. ఇప్పుడు సినిమాల గురించి చూడండి, బ్రహ్మాండంగా మాట్లాడతాం మనం. ఎందుకంటే ఇక్కడంతా సినిమాలు నింపేశాం కాబట్టి ఇక్కడ గనక జ్ఞానాన్ని నింపగలిగితే ఇక్కడ నుంచి జ్ఞానం బయటకు వస్తుంది. బట్ ఫిల్ యువర్ మైండ్ విత్ నాలెడ్జ్. నేర్చుకోండి అనేక విషయాలు. మీకు చాలా విషయాలు మీ మొబైల్ ఫోన్లో మీకు అవైలబిలిటీ చాలా ఉంది. తర్వాత ఫైనల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్ అంటాను. ఎప్పుడు చాలా మంది నెగటివ్గా మాట్లాడుతుంటారు. పాజిటివ్, ఇప్పుడు మా రామారావు గారు చూడండి, ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆయన పాజిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎంతో మంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు మనం పాజిటివ్గా మారుతాం. ఆనందీబాయి జోషి జీవిత చరిత్ర చదివితే ఆ అమ్మాయికి ఇంత కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు ఏంటి అన్న ఒక భావన కలిగి మనం పాజిటివ్గా మారుతాం. సావిత్రిబాయి ఫులే జీవిత చరిత్ర చదివితే అంటే మన కష్టాలు ఏంటి, ఆవిడ కష్టాలు ఎంత కష్టాలు పడ్డది, అప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. కాబట్టి గొప్ప వ్యక్తుల చరిత్రలు జీవిత చరిత్రలు చదవండి, యూ విల్ బికమ్ ఏ పాజిటివ్ పర్సన్. కాబట్టి ఈ 4 విషయాలు గమనించండి. ఫిజికల్గా ఫిట్గా ఉండడం, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes సమ్ ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ ఈస్ టు డూ ధ్యాన ఆర్ ప్రాణాయామ, అదొక 20 minutes. ఆ తర్వాత పుస్తకాలు చదవడం, గొప్ప వ్యక్తుల చరిత్రలు జీవిత చరిత్రలు చదవడం. ఈ 4 విషయాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే దేశానికి ఉపయోగపడే పౌరులుగా మీరందరూ కూడా తయారవుతారు. అదే మేము కోరుకుంటున్నాం. మేమందరం కూడా మీరు డాక్టర్స్గా అవ్వాలి ఖచ్చితంగా. దానితో పాటు సమాజానికి ఉపయోగపడే గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా మీరందరూ తయారవ్వగలిగితే ఏమవుతుందంటే దేశానికి లాభం కలుగుతుంది, దేశం నెంబర్ 1 అవ్వగలదన్నది మా అందరి ప్రగాఢమైన ఆకాంక్ష. భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలన్నది మనం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఆ విధంగా మీకున్న అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారంటేనే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ధైర్యం. ఎందుకంటే నేను చూస్తుంటాను, ఎక్కడైనా ఏదైనా జరిగితే ముందు మీతో పాటు నేనుంటాను. కాబట్టి నన్ను పిలిచారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది చూడండి. అందుకనే వారు మాట్లాడుతూ అన్నారు, మేము ఎవరికి నష్టం కలిగించాం, ఎవరిని మోసం చెయ్యం, మేము మీతో ఉంటామన్న 3 విషయాలు రామారావు గారు మాట్లాడారు. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్తో మాట్లాడగలిగే మేనేజ్మెంట్ ఉంటే పేరెంట్స్కు ముఖ్యంగా చాలా భరోసా ఉంటుంది. కాబట్టి అటువంటి భరోసా ఇచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, పిల్లల 3 లక్ష్యాల గురించి ఎప్పుడూ చెబుతుంటాను. డాక్టర్ కలాం గారు మాకు చెప్పారు, అవే లక్ష్యాలు మీకు చెబుతాను. మా లక్ష్యాలు ఏముండాలి అని పిల్లలు అడుగుతుంటారు చాలా మంది. కాబట్టి కలాం గారు మాకు చక్కగా చెప్పారు 3 లక్ష్యాలు ఉండాలి ప్రతి ఒక్కరికి అని. మొదటిది
అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని భుజం తట్టి సభాష్ సభాష్ రా సభాష్ అమ్మ, మిమ్మల్ని చూస్తే మాకు గర్వంగా ఉందని మీ అమ్మా నాన్నలు మాట్లాడగలగాలి. అది ఒక విద్యార్థి యొక్క ముఖ్య లక్షణం. రెండవ ముఖ్య లక్షణం ఆర్ గోల్, నేను చదివిన ఇన్స్టిట్యూట్కి, నేను చదివిన కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళతాను అన్నది మీ రెండవ లక్ష్యం కావాలి. ఈరోజు తనూజ గారు చూడండి, ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా కూర్చున్నారు. వచ్చి తాను అక్కడ కూర్చున్న వ్యక్తి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అది మీ లక్ష్యం కావాలి. కాబట్టి రాబోయే సంవత్సరాలలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ముఖ్య అతిథిగా కూర్చునే స్థాయికి మీరందరూ ఎదగగలగాలి. అది మీ రెండవ లక్ష్యం కావాలి. మూడవ ప్రధానమైన లక్ష్యం మీ అందరిలో మీ అందరి సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి అంటారు కలాం గారు. మీ సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. కాబట్టి ఈ జీవితంలో అమ్మా నాన్నలతో గర్వపడేలాగా వాళ్ళ భావాలు కల్పించడం, నేను చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా రావడం, ఆ తర్వాత నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకోవడం, ఈ 3 లక్ష్యాలతో కనుక మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేశం ముందుకు వెళుతుంది. భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది. ఆ దిశగా మనం అందరం ప్రయత్నిద్దామని తెలియజేస్తూ మీ అందరికీ శుభం జరగాలి. మీరందరూ చక్కగా మీరు చదువుకోవాలి. గొప్ప లక్ష్యాలతో, మంచి మార్కులతో, మంచి భావాలతో మీరందరూ వచ్చి భారతదేశానికి మీరందరూ కూడా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒక్కసారి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు నాకు పెద్దలందరికీ కూడా, ఫణిభూషణ్ గారికి, భానుప్రకాష్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఆ అమ్మాయి మనం మాట్లాడుతుంటే చూశాను పార్లమెంట్లో, రాగానే అదే చెప్పాను, చక్కగా మాట్లాడావమ్మా అన్నారు. ఎందుకంటే యంగ్ పొలిటీషియన్స్ ఏ విధంగా దేశాన్ని మార్చబోతున్నారన్న దాని మీద నా లక్ష్యం ఉంటుంది ఇప్పుడు. అందులో బ్రహ్మాండంగా మాట్లాడావు తల్లి అని అటువంటి తనూజ గారు, మా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అఫ్ కోర్స్ సునీత గారు, జ్యోతి గారు, వీరందరూ, మా శ్రీనివాస్ గారు, వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.